అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేయాలని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నూతన ఆసుపత్రి భవనం పూర్తయ్యే సమయానికి భవనానికి అవసరమయ్యే మానవ వనరులు, ఆపరేషన్ యంత్రాలు, ఫర్నిచర్, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను ముందస్తుగా సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న G+6 నూతన ఆసుపత్రి భవనంలో వైద్య సేవలు, పరిపాలన కోసం ఒక్కొక్క ఫ్లోర్లో ఏ అంతస్తును ఉపయోగిస్తున్నారని ప్రతి ఫ్లోర్ను పరిశీలించారు. 6వ ఫ్లోర్లో పూర్తిగా ఆపరేషన్ల కోసం వినియోగించనున్నట్లు, 7వ ఫ్లోర్ కేవలం హెలిప్యాడ్ కోసం ఉపయోగించనున్నట్లు వైద్యులు డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి వివరించారు. ఆసుపత్రిలో అక్కడక్కడ భక్తిభావం, మనోధైర్యాన్ని రోగులకు, వారి సంరక్షణకు నింపేలా ఆసుపత్రి గోడలకు దేవతామూర్తుల చిత్రాలను అమర్చాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా నూతన ఆసుపత్రిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.